వెల్కమ్ టు ఆజద్ ఛానల్. ఈరోజు మోర్తా తుఫాన్ తీరం దాటింది. ఆ వ్యూస్ మనం ఇప్పుడు మన ఛానల్ ద్వారా ఇప్పుడు ఎలా ఉందో క్లైమేట్ అనేది అంత బీచ్కి వచ్చాం. మనం ఈరోజు ఎలా ఉందో చూపించాలనుకుంటున్నాం. ప్రజెంట్ అయితే క్లైమేట్ ఎలా ఉంది, ఫుల్గా ఈదురుగాలు మాత్రం 60 to 70 స్పీడ్లో ఈదురుగాలు ఆంధ్ర బీచ్ రోడ్లో వేస్తున్నాయి. ఈదురుగాలకి చెట్లు అన్ని చాలా బేబస్గా ఉన్నాయి. గాలి మాత్రం చాలా తీవ్రంగా ఈ ఈదురుగాలికి బీచ్ అలలు మాత్రం చాలా బేబస్గా వస్తున్నాయి. ఎలా అంటే చాలా స్పీడ్గా వస్తున్నాయి, పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి. పక్క నుంచి బీచ్ క్లీనింగ్ పనిలో స్టాఫ్ కూడా బీచ్ ఇసుక కొట్టుకెళ్ళిపోతుంటే అదంతా చేయడానికి చేస్తున్నారు. డాక్టర్స్ ఇవన్నీ పెట్టి ట్రీస్ చూసినట్లయితే కోకోనట్ ట్రీస్ గాలికి ఒక సైడ్ ఒరిగిపోయి ఉంటాయి. చూడండి ఎలా ఉన్నా, గాలి మాత్రం చాలా తీవ్రంగా వేస్తుంది. ఈదురుగాలికి అలలు మాత్రం చాలా అంటే చాలా. ఇక్కడ బీచ్కి ప్రజెంట్ ఎవరిని రానివ్వట్లేదు. ఫుల్గా బందోబస్తు, పోలీస్ బందోబస్తు ఉంది ప్రజెంట్ అయితే. అలాగే చెట్లు ఎగిసి పడుతున్నాయి. ఒకవైపు అంతా ఒరిగిపోయి ఉన్న చెట్లు. ఒక పక్క నుంచి క్లైమేట్ అయితే బాగుంది. గాలి ఎక్కువ వీచడం వల్ల ఇబ్బందిగా ఉంది. పక్కన చిరుజల్లు, అంత గాలి చూడ చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ చాలా దగ్గరికి వచ్చింది బీచ్. పోలీసులు మాత్రం ఫుల్గా బందోబస్తు ఉన్నారు. ఈ వర్షం కారణంగా జనాలందరూ ఇక్కడికి బస్ స్టాప్లో ఫుల్గా నిండిపోయిన క్రౌడ్ అంతా వెహికల్స్తో పాటు. ఇక్కడ తుఫాన్ అయితే 60 to 70 స్పీడ్లో తీరం దాటింది. ప్రజెంట్ అయితే మీ గాలి మాత్రం ఆ విధంగా వేస్తున్నాయి. కానీ ఈ వర్షం అయితే కంటిన్యూగా పడటం లేదు. పడుతుంది, మధ్యలో గ్యాప్ ఇస్తుంది వర్షం. గాలి మాత్రం కంటిన్యూగా వీస్తూనే ఉంది. పోలీసులు ఎక్కడికెక్కడ బీచ్ రోడ్లు అన్నీ ఎక్కడికక్కడ ఆపేసి వాళ్ళు డ్యూటీ బందోబస్తు గట్టిగా రాస్తున్నారు. కత్తి ఎవరైతే రావడం లేదు, అత్యవసరమైంది తప్ప సైడ్ రావడం లేదు. ఎవరైతే కనుక్కోవట్లేదు. ప్రజెంట్ అయితే మన గోగుల్ పార్క్ ఇలా చిత్రగా ఉంది. నేల మొత్తం చాలా వరకు అలలు అక్కడి నుంచి ఫుల్గా వర్షం పడుతుంది. ఎదురుగాలికి చెట్లు సైడ్కి ఒరిగిపోయాయి. ఎక్కడికక్కడే చెట్లు ఈ మొత్తం మనకి గాలికి ఎలా పడిపోతున్నాయి. వెళ్ళిపోతుంది. మనకి స్టాఫ్, జీఎంసీ స్టాఫ్, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ స్టాఫ్ కూడా ఈ చెట్లకి ఎక్కడెక్కడ తొలగించి వెహికల్స్ని సజావుగా పంపించడం జరుగుతుంది. మీటర్ డౌన్ దిగుతున్న దగ్గర ఇలాగా చెట్లు రోడ్డు సైడ్ ఇలా పడిపోతుంటే రోడ్డు పైకి చెట్లను తొలగించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా క్లియర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పక్కన స్కూల్లో కూడా అలాగా పడుకోవడం జరిగింది. జీఎంసీ ఆధ్వర్యంలో ఇవి తొలగించడం జరుగుతుంది.